మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయనకు టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. ఇవాళ మధ్యాహ్నం ఎన్డీఏ ఎంపీలతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును లోకేష్ కలవనున్నారు. ఏపీ రాజధానిగా అమరావతికి ఇటీవల పూర్తి చట్టబద్ధత లభించిన సంగతి తెలిసిందే. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో చట్టరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలని కూటమి నేతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఆమెకు అమరావతి విశిష్టతలు తెలియజేసే బుక్లెట్ ను అందజేయనున్నారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి అంటూ సభ్యులు తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభలకు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. అనంతరం లోక్సభలో ఏప్రిల్ 1న బిల్లు చర్చకు రాగా దాదాపు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. మరుసటి రోజున రాజ్యసభకు బిల్లుపై చర్చ జరగగా అక్కడ కూడా దాదాపు అన్ని పార్టీల మద్దతుతో బిల్లుకు ఆమోదముద్ర పడింది. అయితే పార్లమెంటు ఉభయ సభలలో ఈ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ బిల్లును పరిశీలించి ఏప్రిల్ 6న ఆమోదించారు. అదే రోజు రాత్రి ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ సైతం వెలువడింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సబ్ సెక్షన్ 2లో రాజధానిగా అమరావతిని పేర్కొంటూ కేంద్ర న్యాయశాఖ గెజిట్ విడుదల చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా కేంద్ర స్థాయిలో చట్టబద్ధత రక్షణ కల్పించింది. ఇదే అంశం గురించి మా కరెస్పాండెంట్ హారిక ఫోన్ ఇన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ హారిక, చెప్పండి, మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటి, వివరించండి. మార్నింగ్ ఇంద్రజ. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఈ పర్యటనలో మంత్రి లోకేష్ ఈ రోజు ద్రౌపది ముర్మును కలవనున్నారు, సమావేశం కానున్నారు. లోకేష్ తో పాటు పలువురు కూటమి నేతలు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ఏపీ రాజధానిగా అమరావతిని ఇటీవల పూర్తి చట్టబద్ధత లభించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేయడంతో చట్ట రూపం దాల్చిన సంగతి కూడా తెలిసిందే. ఈ కార్యక్రమంలోనే అమరావతి రైతులకు కళ నెరవేరింది. ఈ సందర్భంగా ప్రజల తరపున రాష్ట్రపతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలని కూటమి నేతలు అయితే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతిని మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు కలవనున్నారు. ఇందుకోసం ఢిల్లీకి వెళ్లనున్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రపతి ముర్ముతో భేటీ కానున్నారు. రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ఆమోదం తెలపడంపై కృతజ్ఞతలు చెప్పి ఆ తర్వాత అమరావతి విశిష్టతలు అయితే ఆమెకి తెలియనున్నారు. రైట్ హారిక, అమరావతికి రాజధానిగా చట్టబద్ధత రావడంపై కేంద్రం పాత్ర ఎంతవరకు ఉంది? పూర్తి బాధ్యత అయితే కేంద్రం వహించింది. ఇక్కడ నుంచి బిల్ పంపించిన దగ్గర నుంచి ఆమోదం తెలిపేందుకు మొత్తం కేంద్రం అయితే చాలా సహకరించింది. దీనికి మోడీకి కూడా కృతజ్ఞతలు అయితే చెప్పారు ఇంద్రజ. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి అంటూ సభ్యులు తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి పార్లమెంట్ ఉభయ సభలకు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. అనంతరం లోక్సభలో ఏప్రిల్ 1న బిల్లు చర్చకు రాగా దాదాపు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. తర్వాత రోజు రాజ్యసభ బిల్లును చేర్చగా అక్కడ కూడా ఆమోదం తెలిపింది. తర్వాత ద్రౌపది ముర్ము అంటే మన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆమోదం తెలిపింది. దీని ఒక్క వైసీపీ తప్పితే ప్రతి ఒక్కళ్ళు ఆమోదం తెలిపారు. ఇంద్రజ దీని గురించే కృతజ్ఞతలు తెలపడానికి వెళ్తున్నారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు చెప్పడం మాత్రమేనా లేక మరిన్ని అభ్యర్థనలు కూడా ఉన్నాయా? ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు, అట్లాగే అమరావతి విశిష్టతలు ఏంటి, అమరావతిని ఎందుకు రాజధానిగా చూస్ చేస్తున్నారు అనే అంశాలపైన కూడా చర్చించనున్నారు. ఇంకా ఎట్లాంటి నిధుల గురించి అట్లా ఇంకేమన్నా మార్పులు కావాలా అనే విషయాలపైన కూడా ఆవిడతో చర్చించనున్నారు. రైట్, థ్యాంక్ యూ హారిక.